హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మేమైతే విజయవాడ అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఎవరైతే వీడియో చెక్అవుట్ చేయలేదో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో మేము వచ్చిన సెకండ్ ప్లేస్ అయితే పానకాల నరసింహస్వామి టెంపుల్ మంగళగిరి అనమాట. సో ఇక్కడైతే 2 టెంపుల్స్ ఉంటాయి, పైన గుడి అండ్ కింద గుడి. మేమైతే ఫస్ట్ పైన గుడికి వెళ్ళి అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. మ్యాక్సిమం అందరికీ గుడి యొక్క స్పెషాలిటీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి పానకం తాగుతారనమాట. ఇంకా కిందకి రాగానే మా అమ్మ రాళ్ళు కనిపిస్తే దాంతో బిల్డింగ్ కట్టేస్తుంది, క్యూట్గా ఉంది కదా అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నా. బయటకు రాగానే మా చెల్లి చిలక జ్యోతిష్యం అయితే చెప్పించుకుంది. దీన్ని ఎవరెవరైతే నమ్ముతారో ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. ఇంకా కిందకు వచ్చి కింద కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే బయలుదేరిపోయాం. సో మేము వెళ్తున్న థర్డ్ ప్లేస్ అయితే ఏలూరు అనమాట. అక్కడ చిన్న తిరుపతి అని కూడా చాలా ఫేమస్ కదా. సో ఆ టెంపుల్కి కూడా మేము వెళ్ళాం. ఎక్కువ వీడియో తీసుకోవడానికి అవ్వలేదు, కానీ దర్శనం అయితే బాగా జరిగింది. ఎండ అయితే ఘోరం ఉండే గాయస్. సమ్మర్లో అయితే అస్సలు వెళ్ళొద్దని అయితే నేనైతే చెప్తా. అండ్ ఇంకా మేమైతే హైదరాబాద్కి బయలుదేరిపోయామన్నమాట. అందరూ చాలా టయర్డ్ ఉండే, ఇంకా వేడిలో జర్నీ చేసేసరికి ఇంకా కొంచెం విజయవాడ అలా టచ్ కాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు కొంచెం హాయ్ అనిపించింది అనమాట. ఇంకా మా డ్రైవర్ అంకుల్ చెప్పారు ఇక్కడ ఏదో పవిత్ర సంగమం అని విజయవాడలో దగ్గరలో ఉందంట. సో అది కూడా చెక్అవుట్ చేసుకొని అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ.